జరిగితేనే ఇది సాకారం అయ్యింది. ధర్మాచార్యుల వల్ల మాత్రమే కాదు, శాస్త్రబోధన వల్ల మాత్రమే కాదు, శస్త్రం ధరించి యుద్ధం చేయడం వల్ల మాత్రమే ధర్మ సంస్థాపన, తదుపరి ధర్మ సంరక్షణ జరుగుతాయి. శక్తి ప్రదర్శన లేనిదే ఏ ధర్మము నిలబడదు. ఆత్మశక్తి కూడా నాయమాత్మ బలహీనేన లభ్య అంటుంది ఉపనిషత్తు. ఆత్మజ్ఞానం కూడా బలహీనులకి సాధ్యం కాదు. ఉపనిషత్తు ఇంకో మాట ఏంటుందంటే, మేము ధర్మం గురించి చెప్తాం, ఆనందం గురించి చెప్తాం, ఎవడైతే ఆశిష్టో దృఢిష్టో బలిష్ట అంటుంది మళ్ళీ ఉపనిషత్తు. దాని మీద ఆస్థ ఉండాలి, ధర్మం మీద ఆశ ఉండాలి, ఇంకా అదే కాదు నిష్ఠ ఉండాలి, బలిష్ట బలం ఉండాలి. ఇవన్నీ ఉన్నటువంటి జాతి మాత్రమే ఖచ్చితమైనటువంటి పునాదుల మీద నిలబడుతుంది అని 1000 ఏళ్ల తర్వాత ఇవాళ జాగృతమైనటువంటి హిందూ జాతి ఇవాళ అయోధ్యను కేంద్రంగా చేసుకొని ఒక్కసారి గర్జిస్తుంది. ఇది కేవలం ప్రాణప్రతిష్ఠ అని మాత్రమే అనుకోకండి, ఇది ఒక ఉపనిషత్ సింహ గర్జన. ఆనాడు వివేకానందుడు చికాగోలో చేసినటువంటి ఒక గర్జన ఏదైతే ఉందో, ఆ నరేంద్రుడు అక్కడ గర్జిస్తే పశ్చిమ దేశాల్లో, మరో నరేంద్రుడు ఇక్కడ దాన్ని సాకారం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ భక్తి టీవీ నరేంద్రుడు ఇది ప్రజలకు చేరవేస్తూ ఉన్నాడు. ఇది నరేంద్ర త్రయం. ఇది అటువంటి విషయంలో ఇవాళ రామాయణం గురించి మనమే మాట్లాడుకోవటం లేదు. 1992లో అయోధ్యలో ఒక ప్రాచీన కట్టడం తొలగించిన వెంటనే ఇటలీలో సంచలనం రేగింది. గుర్తుపెట్టుకోండి, ఒక సంస్కృతంలో ఒక పండితురాలు పరిశోధన చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో భారతి అనేటువంటి పండితురాలు ఒక 4 రామాయణాలు, వాల్మీకి రామాయణాలు వేసుకొని పరిశోధన చేస్తూ ఉంటే నేను వెళ్ళి అడిగానమ్మా ఇది ఏ కాపీ అంటే, ఇది ఇటలీ వాళ్ళు పబ్లిష్ చేసిన కాపీ అని చెప్పి చూపించారు. దేవనాగరి లిపిలో ఉంది. ఇటలీలో రామాయణాన్ని దేవనాగరి స్క్రిప్ట్లో 24,000 శ్లోకాలు పబ్లిష్ చేశారు. ఇటలీ వాళ్ళకి ఎందుకు ఈ ఆస్థ అంటే, ఇటలీలో ఉండేటువంటిది సూర్య ఉపాసన ఉంది. ఇటలీలో పోప్ సంస్థాపన జరగకముందు సూర్యవంశపు రాజులే ఇటలీలో పరిపాలన జరిగించారు. ఆ రామ అనేటువంటి శబ్దమే రోమ్గా మారింది అని పెద్దలు చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. అటువంటి వ్యవస్థలో 1992లో అదే ఇటలీ నుండి ఒక పుస్తకం వచ్చిందండి. అద్భుతమైనటువంటి పుస్తకం ఏంటంటే ద యారో ఆఫ్ బ్లూ స్కిన్డ్ గాడ్. బ్లూ స్కిన్డ్ గాడ్ అంటే నీలమేఘశ్యాముడు. నీలమేఘశ్యాముడి యొక్క యారో అంటే బాణం. రామబాణం సాధించేది ఏంటో 1992లో సగం సాధించిందండి. మిగిలింది ఇవాళ సాధిస్తుంది. రామబాణంకు ఉండేటువంటి బలం అది. ఈ పుస్తకం రాసింది ఎవరో ధర్మాచార్యులు కాదు, జోనా బ్లాంక్ అనేటువంటి ఒక క్రైస్తవుడు రాసినటువంటి పుస్తకం. వీఆర్ రీట్రేసింగ్ రామాయణ ఇన్ ఇండియా అని చెప్పేసి, ద జర్నీ ఫ్రమ్ అయోధ్య టు శ్రీలంక. అయోధ్య నుండి లంక వరకు రాముడు చేసినటువంటి ప్రయాణం మానవీయత నుండి దైవం వరకు నడిచినటువంటి ప్రయాణం. ఇంతసేపు మనం మాట్లాడాం రాముడు మానవుడా దైవమా అని చెప్పేసి. ద జర్నీ ఫ్రమ్ హ్యుమానిటీ టు డివినిటీ అని ఇందులో రాసి పెట్టాడు ఆయన. అటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాలు పాశ్చాత్య దేశాల్లో వస్తూ ఉంటే మన కర్మగాలి ఆసురీ శక్తులు రామాయణ కాలంలో రాముడు ఉన్నప్పుడు లంకలో ఉండేవి. లంక నుండి దండకారణ్యం వరకే వచ్చేవి, అయోధ్య వరకు వచ్చేవి కాదు. మళ్ళీ ఇవాళ రాముడు అయోధ్యలోకి వస్తున్న తరుణంలో కొన్ని ఆసురీ శక్తులు మేము అయోధ్య వెళ్ళము అని ప్రకటిస్తూ ఉన్నాయి. దౌర్భాగ్యం. వాటి కర్మ. ఒక శూర్పణక వెళ్ళదు, ఒక తాటక వెళ్ళదు, మారీచుడు సుబాహుడు వెళ్ళడు, కానీ వానరులు వెళుతున్నారు. జాంబవంతుడు వచ్చాడు, జటాయు సంతతంతా వచ్చింది. అందరి ఆత్మలు రామశిలల మీద ఉన్నాయి. ఇవాళ ఇక్కడ ఉన్నా సరే దైహికంగా మనం మానసికంగా అయోధ్యలో ఉన్నాం. అటువంటి పవిత్ర భూమిలో మేము అడుగు పెట్టము అంటే అలాంటి వాళ్ళను ప్రజలు గుర్తుపెట్టుకొని ధర్మదండాన్ని, రాజదండాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టకుండా జాగ్రత్తగా మరల మనం ధర్మాచార్యుల చేతిలోనే రాజదండాన్ని ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలందరి కర్తవ్యం అని మనవి చేసుకుంటూ స్వస్తి. జై శ్రీరామ్.